ఇలాంటి ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పాపులర్. ఇలాంటి ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్‌కి మిలియన్స్‌లలో వ్యూస్ అయితే వస్తాయి. ఈరోజు వీడియోలో ఇలాంటి ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్‌ని ఎట్లా క్రియేట్ చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో మనకు ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియోస్‌ని మనం ఈజీగా క్రియేట్ చేయాలంటే మనకు ఒక బెస్ట్ ఏఐ టూల్ ఉంది. గూగుల్‌లోకెళ్ళి xfeel.ai అని టైప్ చేయండి. వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. ఈ ఒక్క టూల్ తోటి మనం కంటెంట్ క్రియేషన్‌లో చాలా వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఎక్స్‌ఫీల్డ్‌లో ఇక్కడ మనకు ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకటి మనకు ఎక్స్‌ఫీల్డ్ ఎర్న్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టూడియో. సో ఇలాంటి వీడియోస్ చేస్తూ మనీ కూడా సంపాదించొచ్చు. సో ఇప్పుడు మనం ఫ్రీగా ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్‌ని ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ యువర్ వైరల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని ఉంటుంది. దీనికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎక్స్‌ఫీల్డ్‌లో మనం ప్రీమియం వర్షన్ తీసుకోవాలంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. కానీ మీకు ఇట్లా 1500, 1000 క్రెడిట్స్ ఫ్రీగా కావాలంటే మీకు లాస్ట్ వీడియోలో నేను ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్లా మనం ఎక్స్‌ఫీల్డ్‌లో ఫ్రీ క్రెడిట్స్ ఎర్న్ చేయొచ్చు అనేది. ఆ వీడియోని చూసేసి మీరు క్రెడిట్స్ అయితే ఎర్న్ చేయండి. ఇక్కడ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. ఇది నేను ఇంతకుముందు ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు క్యారెక్టర్ టైప్ అని ఉంటుంది. సో దీంట్లో మనకు బిల్డర్ అండ్ ప్రాంప్ట్. సో మీ దగ్గర ఏదైనా ఏఐ క్యారెక్టర్ సంబంధించిన ప్రాంప్ట్ ఉంటే ఇక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేయండి. లేదు అంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇట్లా మీరు ఏదైనా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ సంబంధించిన ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. సో సపోజ్ నేను హ్యూమన్ సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ అని ఉంటుంది. మనం ఫిమేల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫిమేల్ క్యారెక్టర్ తీసుకున్నాను. ఆరిజిన్ బేస్, మీరు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ని ఏ కంట్రీ ఇన్‌ఫ్లుయెన్స్‌గా మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇండియానా, ఏషియానా, యూరోపియనా, మీరు ఇట్లా ఏదన్నా తీసుకోవచ్చు. నేను ఇండియన్ తీసుకుంటున్నాను. స్కిన్ కలర్ అంటే మాక్సిమం మనకు బ్రౌన్ కానీ వైట్ గానీ ఉంటుంది. నేను వైట్ తీసుకుంటున్నాను. ఐ కలర్స్ ఎట్లా ఉండాలి, సో నేను గ్రీన్ తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ డ్రై సెలెక్ట్ చేసుకున్నాను. ఏజ్ అడల్ట్. సో ఫేస్ ఎట్లా ఉండాలి, అన్ని ఆప్షన్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి జనరేట్ 13 ఫ్రీ లెఫ్ట్ అని వస్తుంది. అంటే మనం ఈ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్ ని 15 వీడియోస్ వరకు అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఇప్పుడు ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి. సో నేను ఇప్పుడు జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఆప్షన్స్ తోటి మనకు ఒక ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా జనరేట్ అయింది. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది ప్రాపర్ గా నచ్చకపోతే మనం ఇక్కడ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకుని మళ్ళీ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ని అయితే జనరేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రై ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ మోర్ పైన క్లిక్ చేయాలి. ఎక్స్ప్లోర్ మోర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియోస్ లోకి మనం ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ని అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ని ఏ వీడియోలోకి అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో క్లిప్స్ మీ దగ్గర ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయండి. మనకు 3 to 30 సెకండ్స్ మాత్రమే ఉండాలి. లేదు అంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 1080లో లేదంటే మీరు 720లో క్రియేట్ చేయొచ్చు. మనకు క్లింగ్ మోడల్ కంట్రోల్ నుంచి అయితే ఈ వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు ఫ్రీ 8 లెఫ్ట్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 5 to 10 minutes మనకి ప్రాసెస్ టైమింగ్ అయితే పడుతుంది. సో ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో ఎట్లా క్రియేట్ అయిందో చూపిస్తాను. సో మనకు ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో అయితే క్రియేట్ అయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఇట్లా మనం ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్ని క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఎక్స్‌ఫీల్డ్‌లో కూడా మనం ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్ క్రియేట్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. డాష్ బోర్డ్లోకి వస్తే ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టూడియో అని ఉంది. ఎక్స్‌ఫీల్డ్ ఎర్న్ అని చెప్పి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టార్ట్ ఎర్నింగ్ అని వస్తుంది. స్టార్ట్ ఎర్నింగ్ పైన క్లిక్ చేస్తే మనకు ఎక్స్‌ఫీల్డ్ క్రియేటర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. యాక్చువల్లీ క్యాంపెయిన్ అయిపోయింది టైమ్. ఇక్కడ సబ్మిషన్ క్లోజ్డ్ అని వస్తుంది. కానీ నెక్స్ట్ టైం మీరు ఎక్స్‌ఫీల్డ్ ఎర్న్ ఇన్‌ఫ్లుయెన్సర్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే మనకు మళ్ళీ కొత్త క్యాంపెయిన్స్ ఏదన్నా ఎక్స్‌ఫీల్డ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీరు వీడియో క్లిక్ చేసేసి ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసేసి లింక్ అయితే ఇందులో పేస్ట్ చేయాలి. లింక్ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఎక్స్‌ఫీల్డ్ అనేది అమౌంట్ అయితే పే చేస్తుంది. దీంట్లో $300 అని ఉంది. $300 వరకు మనకి ఎంతైనా రావచ్చు. ఇట్లా మీరు ఎక్స్‌ఫీల్డ్ AI తోటి మనీ ఎర్న్ చేయొచ్చు. మంచి కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు.